ఒకప్పుడు మురుగన్ కైలాసాన్ని విడిచిపెట్టి పళనిమలకి అలాగే కొడైకెనాల్లోని తాండికుడికి వెళ్ళాడు. అప్పుడు అగస్త్యమునికి శిష్యుడైన ఇడుంబన్ తన గురువు మాట ప్రకారం మురుగన్ ఉంటున్న శివగిరి మరియు శక్తిగిరిగా పిలువబడే పళనిమల మరియు తాండికుడి పర్వతాలను కావడిలో పెట్టుకుని వెళ్తున్నాడు. ఇదంతా దూరం నుంచి చూసిన మురుగన్ ఇడుంబన్కి తన గురువు పట్ల ఉన్న భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుని మురుగన్ ఒక చిన్న పిల్లవాడిగా కొండపై కూర్చున్నాడు. ఇక ఇప్పుడు ఆ కొండ కొంచెం కూడా కదలట్లేదు. ఇక ఇడుంబన్ ఆ బాలుడిపై యుద్ధం చేశాడు, కానీ ఆశ్చర్యకరంగా ఓడిపోయాడు. తర్వాత మురుగన్ని గుర్తించిన ఇడుంబన్ అతన్ని శరణ్ణి వేడుకున్నాడు. అప్పటి నుండే ఇడుంబన్ కావడి అనే ఆచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ ఆలయాల్లో ప్రసిద్ధి పొందింది. ఇక తాండికుడిలోని కొండలపై మురుగన్ ఆనవాళ్లు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి. ఇక్కడే బాలమురుగన్ పాదాలు, అలాగే తన వాహనమైన నెమలి, పాము ఆకారం, స్వామి నీరు తాగిన సునై తీర్థం ఈ రోజుకి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి సునై తీర్థంలోని నీరు త్రాగితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. జై మురుగన్.